హాయ్ ఫ్రెండ్స్, మీకు నేను ఈరోజు కారం రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి జొన్న పిండి 2 బౌల్స్, 1 బౌల్ రాగి పిండి, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, సొరకాయ తురుము, పచ్చిమిరపకాయలు, ఆనియను, పల్లీలు కొంచెం కచ్చాపచ్చాగా, శనగపప్పు, జీలకర్ర, నువ్వులు, పసుపు, ఉప్పు. పచ్చిమిరపకాయలు, ఆనియను మీ ఇష్టం, మిక్సీకైనా వేసుకోండి, లేదంటే ఇలా బ్లైండ్ చేయండి. మీ దగ్గర ఏది ఉంటే అది. ఇలాంటిది ఉంటే ఇలాగే చేయండి. మిక్సీకి వేస్తే మెత్తగా అయిపోతాయి, బాగుండవు. ఇవన్నీ +2 ఒక ప్లేట్లోకి అన్నీ షిఫ్ట్ చేసుకోండి. కావాలంటే మీ దగ్గర సద్దపిండి ఉంటే అది కూడా వేయండి. కొంచెం 3 బౌల్స్ ఫుల్గా వేస్తే ఒక 4 రొట్టెలు అవుతాయి. కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఇంకా దాంట్లో వేసేసేయండి. ఇప్పుడు నేను ఇందాక చూపించినటువన్నీ వేసి కలిపేసేయాలి. సొరకాయ తురుము వేస్తే టేస్ట్గా ఉంటుంది. నేను ఒక ఆనియన్ వాడాను, పెద్ద సైజుది. ఒక 4 రొట్టెలకు పెద్ద సైజు ఆనియన్ ఒకటి సరిపోతుంది. పసుపు, ఉప్పు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు అన్నీ వేసేసాను దాంట్లోనే. ఇంకా మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి. ఏదైనా ఆకుకూర ఉంటే కొంచెం ఆకుకూర కూడా వేసుకొని యాడ్ చేయండి, బాగుంటాయి. దీంట్లోకి ఏం కర్రీ అవసరం లేదు. ఇట్లా ప్రయాణాలలో అట్లా వెళ్ళేటప్పుడు చేసుకొని తీసుకెళ్తే ఈజీగా మనం క్యారీ చేయొచ్చు, ఈజీగా తినేసేయచ్చు. బాగుంటాయి. 2 డేస్ అయినా కూడా బాగుంటాయి. మా ఇంట్లో మా పిల్లలకు, మా వారికి అందరికీ చాలా ఇష్టం ఇది. అయితే ఇవి తినేటప్పుడు మీగడ పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. నేను బట్ట పైన చేస్తాను. ప్లేట్ పైన ఒక బట్ట వేసుకొని, తడి బట్ట, దానిపైన చేస్తాను. బాగా రౌండ్గా వస్తుంది దీనిపైన చేస్తే. బట్టను ఖచ్చితంగా తడుపుకొనే చేయాలి. ఇట్లా మధ్యలోంచి అంతా తీసుకుంటూ చేసి మధ్యలో ఎక్స్ట్రా ఉన్నది తీసేసేయాలి. తీసేసి గ్యాప్ లేకుండా చూసుకోవాలి. గ్యాప్ ఉంటే మళ్ళీ అక్కడక్కడ మాడిపోతుంది. ఆ గ్యాప్ని కూడా అంతా అడ్జస్ట్ చేసుకోండి అట్లా నీట్గా. ఇట్లా అంతా రౌండ్గా చేసి ఆయిల్ వేసి అంతా రుద్దాలి దానిపైన. ఫస్ట్ ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అంతా మొత్తం అప్లై చేయాలి. స్టవ్ ఆన్ చేసి రొట్టె పెనం పెట్టి అది కొంచెం వేడి అయిన తర్వాత దానిపైన వేయాలి. మనం ఆయిల్ వేసినది కింది సైడ్ వేసి మళ్ళీ పైన కూడా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఇట్లా 2 సైడ్ల కొంచెం బాగా ఫస్ట్ పెద్దగా పెట్టి స్టవ్ కాల్చుకున్న తర్వాత స్టవ్ తగ్గించి సిమ్లో పెట్టుకొని నీట్గా కాల్చుకోవాలి. మేము దీన్ని కారం రొట్టె అంటాము. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కారం రొట్టె రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.